శనార్థి నేటి మాట తీసుకుందాం. నిర్బంధాలు నియంత్రిత ధోరణితో ప్రజా ఉద్యమాలను ఆపలేరు, ఎగిసిపడే పోరాటాలను చల్లార్పలేరు. ప్రాణ త్యాగాలకు తెగించిన యువతకు ఇదే ఆఖరి మరణం కావాలి. సాయి ఈశ్వరాచారి చావుతోని బలిదానాలు ఆగిపోవాలి. బీసీల్లో ఉండే మేధావులకు కనువిప్పు కలగాలి. పదవులు పట్టుకొని వేలాడుతున్న నాయకులు సిగ్గుశరం ఉండాలి. విలువలు లేని రాజకీయాలు బూటకపు హామీలను ప్రకటిస్తున్నాయి. అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. బీసీ నాయకులు బానిసలుగా బ్రతుకుతున్నారు. ఓట్ల కోసమే బీసీల 42% రిజర్వేషన్ల డ్రామా ఆడారు. ప్రజలందరూ సంఘటితమై హక్కులను సాధించుకుందాం. రాజ్యాధికార సాధనతోనే బీసీ ప్రజల బ్రతుకులు బాగుపడతాయి. మలదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేద్దామంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా బూటకపు హామీలు. ఒక విధంగా చెప్పాలంటే స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీలో ఒక గ్రామ పంచాయతీ నుంచి ఒక రెడ్ హ్యాండ్ ఇస్తుంది, ఒక బీసీ హ్యాండ్ ఇస్తుంది. మరి 42% రిజర్వేషన్ ఎట్లా ఇస్తుంది అనేది చెప్పాలి సమాధానం. సిగ్గుండాల ఇలాంటి లుచ్చా రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి. 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు నువ్వు కనీసం నీ పార్టీ నుంచి ఒక బీసీ ఓడు నిజంగా పోటీ చేస్తూ ఉంటే బీసీలకు సపోర్ట్ చేయాల్సింది పోయి కుక్కల కొట్లాట పెట్టినట్టు మళ్ళీ అదే అగ్రకులాలకు సంబంధించిన నాయకులను పెట్టి మళ్ళీ బీసీల పైన ఉసగొల్పుతా ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీ కుట్రలు ఏ విధంగా ఉంటాయనేది బీసీలు ఒకసారి గమనించాలి. అంటే బీసీలు కొట్టుకుంటే ఈ అగ్రవర్ణ కులాలు ఎవరైతే ఉంటారో ఈ అగ్రవర్ణ నాయకులు వీళ్ళు దండకపోతా ఉన్నారు అన్నాడు. ఈ కుట్రను పసిగట్టాలి ఎప్పటికైనా. ఈ మనోళ్ళు తెలియక కొట్టుకుంటా ఉంటారు. ఇక నేను వచ్చినా అంటే అదంతా ఏముండదు. చివరి ఆఖరిలో చూడండి మీకు పెంక నాకిస్తారు. లాస్ట్ కాసే రొట్టె చూపించి పేనని నాకిస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోలే. దాన్ని ఉద్దేశించి నిజంగా యువకులు చైతన్యం కావాలి. ఈ ఒక్కసారికి ప్రశ్నించడం, మళ్ళొక్కసారికి పని చేయకపోతే గుడ్డలు ఊడదీసి నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఏం పని చేసినావు అని గుడ్డలు ఊడదీసి తరుముతూనే మళ్ళొక్కసారి రాజకీయంలోకి రావాలంటే చుచ్చుబడాలి. అట్లా చేస్తే మాత్రమే రాజకీయం చేస్తాడు. లేకపోతే ప్రతి వాడు రాజకీయంలోకి దిగుతాడు. అట్లా దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట.